ఇప్పుడు పెళ్లి చేసుకుని సంవత్సరం ఫస్ట్ యానివర్సరీ అవ్వకుండా విడిపోతున్నారు. పెద్ద పెద్ద మితిమీరిన సమస్యలు ఏమీ లేవు, కూర్చొని మాట్లాడితే చాలా చిన్న సమస్య ఇది. కానీ అది చిన్న సమస్య అని మనం అంటున్నాం, వాళ్ళకి మాత్రం అది చాలా పెద్ద సమస్య. చేత కాంప్రమైజ్ అవ్వడం అనేది నేర్పించాలి పిల్లలకు కూడా మనం. ఎవరు వింటారు? నేర్పించాలి. ఎవరు వింటారు? 3 ఏళ్ల పిల్లల్ని కూడా ఈ గౌన్ వేసుకోమంటే ఇస్త్రీ కొడుతున్నారు వాళ్ళు. నేను ఈ గౌన్ వేసుకోనని. వాళ్ళకి అంటే స్వతంత్రము, ఇష్టము అనేవి జనాల్లో ఎక్కువైపోయాయి. కొంచెం కంట్రోల్డ్ గా ఉండాలి. అది ఎంత వరకు ఉండాలనేది మనకి తెలియాలి. మనకి తెలియాలి. ఇప్పుడు స్వేచ్ఛ, స్వతంత్రం అని మాట్లాడుకుంటాం. స్వేచ్ఛ అంటాం, స్వతంత్రం అంటాం. ఏమిటి తేడా రెండింటికి? స్వతంత్రం అంటే నీకు ఎక్కడి వరకు దానికి ఒక పరిమితి ఉంది. ఇప్పుడు నేనున్నాను, ఫుల్ సౌండ్ పెట్టుకుని రేడియో పెట్టుకున్నాను, నాకు స్వతంత్రం, నా ఇల్లు నా ఇష్టం అని. కానీ పక్క వాళ్ళకి అది డిస్టర్బెన్స్. వాళ్ళకి వచ్చే సౌండ్ తగ్గించుకోమంటారు. అది పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా నువ్వు పెట్టుకో. ఇది ఈ స్వతంత్రం దాటితే స్వేచ్ఛ. అది ఆ స్వేచ్ఛ నాకు టీవీ పెట్టుకునే స్వేచ్ఛ లేదా అని అడుగుతాం. స్వేచ్ఛ లేకపోవడం కాదు, అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్. అంటే నీకు హక్కుతో పాటు బాధ్యత కూడా ఉంది. చిన్నప్పుడు 6వ క్లాసులో 7వ క్లాసులో చదువుకున్నాం హక్కులు బాధ్యతలు, బొమ్మ, 1 రూపాయి నాణానికి బొమ్మ బొరుసు లాంటివి అని. నీకు స్వేచ్ఛగా పెట్టుకునే హక్కు ఎలా అయితే ఉందో, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. బాధ్యతను మర్చిపోతున్నాం, హక్కుల కోసం పోరాడుతున్నాం.